అందరికీ నమస్కారం. బారో గురు రాఘవేంద్ర సుతసావేరి రాగం 29వ మేళకైతే ధీరశంకరాభరణ జన్యం. ఇక్కడ సరస్థానం షడ్జమం చతుశ్రుదర్శం సుతమధ్యమం పంచమం చతుశ్రుదైవతం తారస్య షడ్జమం. పెద్దవాళ్ళు పాడిందని రాశాను అనమాట. ఎగ్జాక్ట్గా సేమ్ ఇలాగే వస్తుంది. మా వేడి మీద వాయించి చెక్ చేసి కూడా చూశాను. అది ఎఫ్ అండ్ శృతి అంటే 4. బారో గురు రాఘవేంద్ర పామ రిరి సదద దరిసదాప కన్నడ అనమాట. ప దశద దశరిమ బారయ్య బాబా తారస్థాయిలో. ఇదంతా కూడా ఇక్కడ పైన డాట్స్ పెట్టిన తారస్థాయిలో వస్తుంది. మళ్ళీ బారో గురు రాఘవేంద్ర అని చెప్పి వస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే పల్లవికి ఫస్ట్ చరణంలో 2 లైన్స్ కూడా యాడ్ అవుతాయి. అలాగే నేను 5th చరణానికి రాశాను. ఆ 5th చరణానికి ఏంటవుతుందంటే 4th చరణంలో లాస్ట్ 2 లైన్స్ అంటే 4 లైన్స్ ఉంటాయి ప్రతి చరణానికి. 4th చరణంలో లాస్ట్ 2 లైన్స్ కూడా 5th చరణానికి యాడ్ అవుతుంది. ఆ రకంగా వస్తుంది. మొత్తం సాంగ్ అంతా కూడా ఆ రకంగా వస్తుంది. సో ఫస్ట్ పల్లవికి ఫస్ట్ చరణం తాలూకా 2 లైన్లు కూడా యాడ్ అవుతాయి. హిందు ముందిల్లెనగా నీగతి సాస సని దప. ఇక్కడ ఒకచోటే కాకలి నిషాదం వేసాను. దశస రీరిరి రీరి మారిరి ఎందు నంబిదే నిన్న పాదవ మామ పాపప బంధనవ బిడి రిమ దద దప పమరి రిమపప సెన్న కరపిడి నందకంద రిమప పమరి ససాద దసరిప ముకుంద బంధు. ఈ బారో అన్నప్పుడు మళ్ళీ మనం స్టార్ట్ చేసేటప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేటప్పుడు ఏంటంటే రిషభం నుంచి పంచమానికి వచ్చి స్టార్ట్ చేస్తే బాగుంది. రిపామాన్ అంటే బాగుంది. ఇది పల్లవి. నెక్స్ట్ ఈ చరణం 5th చరణం అనమాట. 5th చరణం ఏంటంటే దీనికి 4th చరణం తాలూకా లాస్ట్ 2 లైన్స్. నరహరి ప్రియానే బారో గురు శ్రీశ విఠలన అన్నది 4th చరణం తాలూకా 2 లైన్స్ అనమాట. లాస్ట్ 2 లైన్స్ అవి 5th చరణానికి కరుణాపాత్రని బారోకి యాడ్ అవుతుంది. సాంగ్ అంతా కూడా ఆ రకంగా వస్తుంది. నరహరి ప్రియానే రిరి సదాత దరిసదాప బారో దప మపద దసరిమ గురు శ్రీశ విఠలన పపామరి రీసస కరుణాపాత్రనే దశాదశ బారో గురువరనే సస ససస పరితోషి సెన్నను దప దశస రీరిరి. ఇక్కడి నుంచి స్పీడ్గా వస్తుంది. మరయ్య తలతవ రిరిరి మమరిస మమమ పాపప చరణ కోటయే లిరిసి చరణ రిదార్థ దదదప భుజవ తోరుత పమరి రిమపద రిపప పమమరి త్వరిత దళి ఓడోడి బాబా రిస సదద దసరిమ. మొత్తం సాహిత్యం ఒకసారి అంతా చెప్తాను. బారో గురు రాఘవేంద్ర బారయ్య బాబా హిందు ముందిల్లినగా నీగతి ఎందు నంబిదే నిన్న పాదవ బంధనవ బిడి సెన్న కరపిడి నందకంద ముకుంద బంధో. ఇది పల్లవి ప్లస్ చరణంలో ఫస్ట్ 2 లైన్స్. నెక్స్ట్ 5th చరణంకి 4th చరణం తాలూకా లాస్ట్ 2 లైన్స్. నరహరి ప్రియానే బారో రిరి సదాత దరిసదాప దపమపద దసరిమ గురు శ్రీశ విఠలన పపామరి కరుణాపాత్రనే బారో గురువరనే పరితోషి సన్నను మరయ తలతవ చరణకోటయ లిరిసి చరణ భుజవ తోరుత త్వరిత దళి ఓడోడి బాబా. ఇది మొత్తం సాహిత్యం కన్నడ అనమాట. కరెక్ట్గానే రాశాను చాలా వరకు. సాంగ్ విన్నాను, తర్వాత నెట్లో కూడా చూశాను. ఇంకా ఏమైనా చిన్న మిస్టేక్స్ చూసాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుంది. చాలా మంచి సాంగ్. ఇంకా ఎఫ్ శృతి అయితే నేను వేణి మీద 4 అన్నమాట శృతి పెట్టుకుని చూసి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సేమ్ ఎక్కడ డాట్స్ అవి పెట్టానో అక్కడ తారస్థాయిలో చూసుకోండి. పైన చుక్కలు పెడితే తారస్థాయి, అలాగే అండర్లైన్ చేసిన చోట కూడా స్పీడ్గా వస్తుంది. అది చూసుకోండి. సాంగ్ వింటే అర్థమైపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.